కీలవాతం లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లము ముఖ్యంగా లేడీస్లో మోర్ కామన్. సో ఈ కీలవాతం ఉన్న వాళ్ళలో ఉదయం లేవగానే ఈ జాయింట్స్ ముఖ్యంగా చేతి వేళ్ళల్లో స్టిఫ్నెస్ అరగంట సేపు కంటే ఎక్కువ ఉంటే కనుక మాత్రం కీలవాతం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ కీలవాతం నిర్ధారణ ఎలా అంటే కొన్ని బ్లడ్ టెస్ట్, ఆర్ఏ ఫ్యాక్టర్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్, యాంటీ సిసిపి, దాంతోపాటు ఏఎన్ఏ ప్రొఫైల్, ఏఎస్ఓ టైటర్, యూరిక్ యాసిడ్, విటమిన్ డి, థైరాయిడ్ ప్రొఫైల్. అదే జెంట్స్లో అయితే HLA-B27 కూడా ఒకవేళ వెన్నుపూస నొప్పి ఉంటే ఈ బ్లడ్ టెస్ట్లు చేస్తే కనుక మాత్రం కీలవాతం ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ వీటిలో ఏదైనా పాజిటివ్ వస్తే కనుక మాత్రం ఈ డిజీజ్ మోడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్స్ అనే మందులు వాడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిథోట్రెక్సేట్ అనే మందు రుమటాలజిస్ట్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ ఆధ్వర్యంలో వారానికి 1 చొప్పున వారు వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు నొప్పి వాపులు ఎక్కువ ఉంటే కనుక మాత్రం స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మిగతా వచ్చేసి ట్యాబ్లెట్స్ HCQ అనే ట్యాబ్లెట్స్ కానివ్వండి, సల్ఫాసాలజిన్ అనే ట్యాబ్లెట్స్ కానివ్వండి, వాటితో కూడా కంట్రోల్ అవ్వకపోతే కనుక మాత్రం ఇప్పుడు బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ వాడితే కూడా ఈ కీలవాతం అనేది కంట్రోల్లో ఉంటుంది. దీంతోపాటు ముఖ్యంగా ఫిజియోథెరపీ మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఈ జాయింట్స్ అనేది స్టిఫ్ కాకుండా ఈ ఫిజియోథెరపీలో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. డైలీ ఎక్సర్సైజెస్, వాకింగ్ కానీ లేదా వేరే యాక్టివిటీస్ వాళ్ళు ఏదైనా ఎంగేజ్ అయి ఉంటే కూడా ఈ కీళ్ళు బిగుసుకుపోకుండా ఉంటాయి. ఒకవేళ మందులతో కంట్రోల్ అవ్వకపోతే కనుక మాత్రం జాయింట్లోకి డైరెక్ట్గా స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా లోపల ఉన్న వాతాన్ని మనం సబ్సైడ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా కీళ్ళు అరిగిపోయి వంకరగా అయిపోయి వారు నడవలేని స్టేజ్లో ఉంటే మాత్రం అప్పుడు మోకీలు మార్పిడి చికిత్స లేదా ఏదైతే జాయింట్ అరిగిపోయిందో దానికి జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. కీలవాతం ఉన్న వాళ్ళు కొంతమంది నాటు వైద్యాలు కానివ్వండి, ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదా హెర్బల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, లేదా కొంతమంది వాతాలు పెట్టించుకోవడము, లేదా కప్పింగ్ అని, లేదా కైరోప్రాక్ట్స్ కానీ, లేదా ఈ క్వాక్ ట్రీట్మెంట్ బోన్ సెట్టర్స్ దగ్గర కూడా నొప్పి ఉపశమనం పొందడానికి వెళ్తూ ఉంటారు. అది తప్పు, మేము ఎంకరేజ్ చేయము. దాని ద్వారా ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది తప్పితే కనుక మాత్రం తగ్గే అవకాశం అయితే ఉండదు. సో నొప్పి ఎక్కువ ఉంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించి అసలు టైటర్స్ అని ఉంటాయి ఇప్పుడు మనకి, ఎందుకు అంత పెరిగినాయి, ఈ వాతం ఏమైనా పెరిగితే తద్వారా మనం చెప్పుకున్న మందులు డోస్ అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఈ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఫిజియోథెరపీలో కూడా అల్ట్రాసౌండ్ థెరపీ, షార్ట్ వేవ్ డయోథెరపీ లేదా IFT ఇలా చాలా రకాలు ఉంటాయి. సో ఇలాంటి ఫిజియోథెరపీ మొడాలిటీస్ ద్వారా కూడా వీరు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ భరించలేని నొప్పి వాతం ఎన్ని వాడినా కంట్రోల్ అవ్వకపోతే కనుక మాత్రం హాస్పిటలైజ్ అయ్యి ఈ బయోలాజిక్స్ అనే ఇంజెక్షన్స్ ద్వారా ఈ వాతాన్ని సబ్సైడ్ లేదా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కేవలం ఈ జాయింట్స్నే కాదు, ఊపిరితిత్తులు లేదా లంగ్స్ని కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో ఎర్లీ డిటెక్ట్ చేస్తే కనుక మాత్రం కొన్నిసార్లు మనకి ఎక్స్రేలో తీస్తే ఈ జాయింట్స్ దగ్గర ఈ బోన్స్ ఇరోజన్స్ అనేది మనం చూడడం జరుగుతుంది. సో కరెక్ట్ డయాగ్నోస్ చేసి ఎర్లీ స్టేజ్లోనే మనం వీటికి వైద్యం అందిస్తే కనుక మాత్రం వీరు సివియర్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటారు. అలానే కొన్ని యాక్టివిటీస్ కూడా, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కకుండా ఉండడం, కింద గొంతు కూర్చోకుండా ఉండడం, దాంతోపాటు టాయిలెట్ కూడా వెస్టర్న్ టాయిలెట్ వాడాల్సి ఉంటుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాంతోపాటు తుంటి ఎముక ఒకవేళ పూర్తిగా అరిగిపోతే కనుక కీలవాతం ఉన్నవాళ్ళు దానికి కూడా జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు. తద్వారా వీళ్ళ లైఫ్ స్పానే కాకుండా వీళ్ళ ఏదైతే ఉందో ఫంక్షనల్ యాక్టివిటీస్ కానివ్వండి, వీరు చేసుకునే పనులు ఏదైతే ఉందో వారు రెగ్యులర్ కామన్గా పెయిన్ లేకుండా చేసుకోవచ్చు.